కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బ్లాక్ డేగా పాటిస్తూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం బ్లాక్ డే పాటిస్తూ నల్గొండ పట్టణ హమాలీ యూనియన్ కార్యాలయం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి కార్మిక హక్కులను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్, హమాలీ యూనియన్ కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, కోశాధికారి వీరబాబు, సభ్యులు నాగరాజు, అంజయ్య, జగదీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యాలకు లాభం చేకూర్చేటటువంటి లేబర్ కోడ్లుగా ఉన్నాయి. యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి పనిచేయాలని చెప్పనేటటువంటి సూచనలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. లేబర్ అధికారులని నిర్వీర్యం చేశారు. లేబర్ సంబంధించినటువంటి లేబర్ ఆఫీస్ని పూర్తిగా అనుసంధానకర్తగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ విధానాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పని ప్రదేశాల్లో, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు కట్టుకొని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఈ లేబర్ కోడ్లను ఉపసంహరించుకొని కార్మిక సంఘాలతో చర్చించి పాత చట్టాలను యథాతథంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు మరియు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పని ప్రదేశాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 29 లేబర్ కోడ్లు తెచ్చారు. దాన్ని మేము సిఐటిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. లేబర్ కోడ్లు రద్దు చేసి పాత చట్టాలు ఉన్నటువంటి 29 చట్టాలను పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, తర్వాత పెన్షన్ లాంటి అనేక చట్టాలన్నీ మళ్ళా యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంట్లో ఈ కార్మిక చట్టాల ఆమోదానికి పెట్టి ఈ రోజు నుంచి అమలు చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ముఖ్యంగా సిఐటి దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కదిలిస్తూ ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే దేశవ్యాప్తంగా మరింత దీనికి క్షేత్రస్థాయిలో దీన్ని ఉద్యమ పోరాటాలకు ద్వారా కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం కూడా ఈ అసెంబ్లీలో దీన్ని తీర్మానం పెట్టి కార్మిక వర్గాన్ని మేలు చేసే విధంగా చేయాలని చెప్పి మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం.